హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు పంజాబ్ డ్రెస్ కటింగ్ అండి. బాడీ మెజర్మెంట్స్ తోటి ఆది డ్రెస్ లేనప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని డ్రెస్ ఏ విధంగా కటింగ్ చేయాలో నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి చెస్ట్ వచ్చి 40. నేను ఇక్కడ మెయిన్గా తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్, అలాగే హిప్ లూజు, పొడవు అనమాట. ఈ మూడు అనేది నేను మెయిన్గా తీసుకున్నాను. వీటితో మనం ఏ విధంగా డ్రెస్ కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు డ్రెస్కి లైనింగ్ అనమాట. ఇది లైనింగ్ వచ్చేసి ఇట్లా 4 ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్ ఉండేలాగా, ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా నేను ఈ విధంగా అయితే పరుచుకున్నాను. చూడండి, ఫస్ట్ పొడవు అయితే చూసుకుంటున్నాను. 38 అండి. పొడవు వచ్చేసి 38 దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చెస్ట్, తర్వాత హిప్ లూజు. ఈ రెండు మార్కింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నెక్ అని 3కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ అనేది 6 అనమాట. నెక్ డౌన్, అలాగే చంక డౌన్ కూడా 6 తీసుకున్నాను. చూడండి, అలాగే 14 దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు బ్రెస్ట్ సైజ్ అనమాట. అలాగే కిందకు వచ్చేసి 21 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 21 అనేది కట్స్ అనమాట. ఎవరికైనా హిప్ లూజ్ కట్స్ వచ్చేసి 21, 22 ఉంటుందండి. ఎందుకంటే ఈ సైజు వాళ్ళకి పెచ్చు అయితే ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. చంక డౌన్ వచ్చి 6 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 6 దగ్గరికి ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మిడిల్ చెస్ట్ నేను వచ్చేసి 14 దగ్గర 14 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను పైనుంచి. అలాగే ఇది హిప్ పాయింట్ వచ్చేసి 21 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఈ 3 లైన్స్ అనేవి మనం మెయిన్గా డ్రెస్ కటింగ్లో తెలుసుకోవాల్సిన విషయాలండి. ఈ 3 అనేవి మార్కింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డ్రెస్ కటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం ముందు ఈ 3 అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి చంక డౌన్ అనేది చూసుకుంటే ఒకసారి 6 అనమాట. నేను 6 దగ్గర ఈ సైజు వాళ్ళకి 40 సైజు వాళ్ళకి 6 చంక డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 40 సైజు కదా, అంటే 10 అనమాట. ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, 10. ఇంకొక ½ ఇంచ్ యాడ్ చేసి నేను 10.5కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మరి పట్టేసినట్టు గట్టిగా ఉండకూడదు కదండి, మనకి ఇది డ్రెస్ కాబట్టి కొంచెం ఒక ½ ఇంచ్ లూజ్ అయితే పెట్టుకున్నాను. 10.5కి మార్కింగ్ చేసుకున్నాను చెస్ట్ వచ్చి. అలాగే మిడిల్ చెస్ట్ వచ్చి 9.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను, 1 ఇంచ్ తగ్గించి. అలాగే ఇది హిప్ పాయింట్ అనమాట, కట్స్ పాయింట్ దగ్గర వచ్చి 12 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. సో అదే ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్స్ అనేవి ఎవరికైనా కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఈ 3 కలుపుకుంటూ ఒక లైన్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి మెయిన్ స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుందన్నమాట. సో ఇది మెయిన్ స్టిచ్. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నానో అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి కొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం చంక డౌన్ అయితే నేను ఒక బాక్స్ షేప్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్ షేప్ అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి చెస్ట్ అనేది ఇక్కడికి మనకి చూడండి, పైనుంచి నేను నెక్ అనేది షోల్డర్ అనేది 6 తీసుకున్నాను. కింద కూడా 6 ఉండేలాగా చూసుకొని ఒక బాక్స్ షేప్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 1.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ స్కేల్ తోటి షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా డ్రెస్ కటింగ్ అనేది మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఖర్చులు, మనకి డ్రెస్కి ఇప్పుడు మెయిన్ స్టిచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడి నుంచి కుట్టు దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఖర్చు కోసం. అలాగే కింద కూడా, అలాగే హిప్ పాయింట్ దగ్గర మనకు 2 ఇంచెస్ అవసరం లేదండి.
1 ఇంచ్ సరిపోతుంది. చూడండి 1 ఇంచ్కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను, ఇక్కడ 2 ఇంచెస్ అనమాట. ఈ 3 లైన్స్ కలుపుకుంటూ ఖర్చు కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది కింద. చూడండి ఇప్పుడు కింద వచ్చేసి మనం డ్రెస్ మనకి హిమ్ ఎంత కావాలనేది ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోవడమే. మామూలుగా అయితే మనం హిప్ లూజ్ ఎంత పెట్టామో అంత పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. కానీ కొంతమంది అయితే కింద హిమ్ ఎక్కువ కావాలని చెప్పేసి అడుగుతారు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 13 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం హిప్ పాయింట్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి 13 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనం టేప్ తీసుకొని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇది 4 ఫోల్డింగ్ మీద ఉంది కదా, నేను ఇక్కడికి 13 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 13 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడికి లైన్ అయితే కలుపుకుంటూ ఈ ఖర్చులోకి ఒక లైన్ అయితే గీసేసాను. ఇదే ఫ్రెండ్స్. ఇంతే, చాలా ఈజీగా మనకి డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. షోల్డర్ ఎంత వదులుకోవాలి, నెక్ ఎంత వదులుకోవాలి అనేది మీకు చూపిస్తాను. మనం ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా షోల్డరు. చూడండి దానిలో నుంచి ఒక 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి, మిగిలింది నెక్ పాయింట్లోకి వచ్చేలాగా నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి మనకి స్టిచ్ చేసినప్పటికీ ఒక 2.25 దగ్గరికి అయితే నెక్ వెడల్పు తీసుకుంటున్నాను. అది స్టిచ్ చేసేసరికి 3 వస్తుంది. సో 3 ఇంచెస్ వచ్చే షోల్డర్, 3 ఇంచెస్ వచ్చేసి నెక్ పాయింట్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు వీడియో కొంచెం కనిపించట్లేదు ఫ్రెండ్స్, స్కిప్ అయింది చూడండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 6 అనమాట. బ్యాక్ అలాగే ఫ్రంట్ రెండు ఒకేలాగా ఉండేలాగా నేను 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. కొంతమంది బ్యాక్ నెక్ అయితే ఇంకా డౌన్ అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అదే వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం, మీరు ఎంతైనా డ్రా చేసుకోవచ్చు. నేనైతే 6కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చి నీట్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను. టోటల్గా మనకి డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే. మనం ఇప్పుడు కట్ చేసుకొని ఈ లైనింగ్ అయితే ఏదైతే ఉందో మార్కింగ్ చేసుకున్నామో, ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కరెక్ట్గా మనం కటింగ్ అయితే చేసేసుకోవడమే. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచు లోపలికి చంక డౌన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఫ్రంట్ వైపు మనకు ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక 1/4 ఇంచు లోపలికి అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. కటింగ్ చేసేటప్పుడు అది ఎలా కటింగ్ చేయాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అదే విధంగా డ్రెస్ అనేది కటింగ్ చేసేద్దాం. అంతే ఫ్రెండ్స్. డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనకి రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను నెక్ అనేది ఇక్కడ కటింగ్ అయితే చేయట్లేదు, స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా డ్రెస్ కటింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు కొన్ని మార్పులు అయితే మనం చేసుకోవాలి. అది కూడా ఎలా అనేది మీకు నేను వీడియోలో క్లారిటీగా వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాను, ఆ మార్కింగ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో చాలా ఈజీ వేలో డ్రెస్ కటింగ్ అనేది మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఒకసారి మనం చంక దగ్గర ఒక టక్ ఇస్తున్నాం. అలాగే కట్స్ దగ్గర కూడా ఇలా టక్ ఇచ్చుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇది హిప్ పాయింట్ దగ్గర కూడా ఒక టక్ అయితే ఇచ్చేసాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పాయింట్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ వైపు వచ్చేసి ఇంకొంచెం 1/2 ఇంచ్ డౌన్ అయితే తీయాలి కదా, అది ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఈ లోపలిది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది ఇలా సపరేట్ చేసుకొని ఈ ఫ్రంట్ది అనేది నీట్గా ఇలా పరుచుకున్నాను. చూడండి ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ లోపలికి చంక డౌన్ అయితే ఇంకో 1/4 ఇంచ్ లోపలికి తీస్తున్నాను. ఫ్రంట్ వైపు వస్తుంది, ఇది వచ్చి ఫ్రంట్ వైపు అనమాట. ఈ డౌన్ అనేది మనకి చంక దగ్గర ముడతలు రాకుండా డ్రెస్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దానికోసం అనేసి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఇది యూజ్ చేసుకొని ఈ లైనింగ్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మనం చూద్దాం. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ బ్లూ కలర్ టాప్ అయితే ఇచ్చారు వాళ్ళు. చూడండి బ్లూ కలర్, దీనికి పూర్తి ఆపోజిట్ ఇది మామూలుగా అయితే ప్యాంట్కి ఇచ్చిన క్లాత్ అనమాట. సో దాన్ని లైనింగ్ అయితే ఏమని లెగ్గిన్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా నన్ను స్టిచ్ చేయమన్నారు. సో అందుకని చెప్పి నేను అదే లైనింగ్గా వేసి డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నాను.
చూడండి డ్రెస్ కూడా ఇలా 4 ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది 2 మీటర్స్ అయితే ఉంటుంది. దాన్ని ఇట్లా 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను నేను. చూడండి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా, ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా పరుచుకొని నీట్గా ముడతలు అనేవి లేకుండా ఇలా నీట్గా సర్దుకోవాలి. చూడండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ ఉంది, ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది. సో ఇలా పరుచుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అయితే ఏదైతే ఉందో లైనింగ్ అనేది దీని మీద నీట్గా పరుచుకొని డ్రెస్ అనేది కటింగ్ చేసుకోవడమే. లైనింగ్ మీద ఒక 2 ఏళ్ళు అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా కింద మనం పొడవు అయితే తీసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 ఇంచెస్ ఎక్కువ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. అందుకే నేను లైనింగ్ వచ్చేసి 26 ఇంచెస్ తీసుకున్నాను. మనకు డ్రెస్ పొడవు వచ్చేసి 28 అనమాట. చూడండి ఇక్కడ ఒక 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా అనమాట. దీనికి నేను మెజర్మెంట్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఒక 2 ఇంచెస్ ఉండేలాగా కటింగ్ అయితే చేస్తున్నాను. టోటల్గా మనకి లైనింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా తక్కువ టైంలో బాడీ మెజర్మెంట్స్ తోటి ఎటువంటి డ్రెస్ అనేది మనకి లేకుండా బాడీ మెజర్మెంట్స్ తోటి డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలో నేను క్లారిటీగా అయితే మీకైతే చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ క్లాత్ అయితే చాలా తక్కువగా ఉంది. దీనిలోనే హ్యాండ్స్ కూడా మనం తీయాలి. సో హ్యాండ్స్ ఎలా తీయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంతకుముందు నా వీడియోస్లో అయితే ఉంది. మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, వీడియోస్లోకి వెళ్ళి చూడండి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది. ఇది జాయింట్లు అయితే పడతాయి. సో ఈ జాయింట్లు వేసుకొని నేనైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, టోటల్గా మనకి 10 మినిట్స్లో డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.